నిన్న హైదరాబాద్ సిపి ఆనంద్ గారు ఒక క్రైమ్ థ్రిల్లర్‌ని పరిచయం చేశారని చెప్పాలి. నిజంగా ఇది గనక సినిమాగా తీస్తే మామూలుగా ఉండదు. ఒక సస్పెన్సు లేదా ఇంకొకటి ఆ క్రైమ్స్‌కి సంబంధించినటువంటి ఆ నేరేషన్ అంతా కూడా చాలా అద్భుతంగా యూజ్ చేశారనే చెప్పాలి. ఇక్కడ నేరస్తులు టెక్నికల్‌గా కూడా చాలా ఎక్స్‌పర్ట్స్ దీంట్లో చాలా టెక్నికల్ అంటే హ్యాకర్స్‌ని వీళ్ళని వాళ్ళని చాలా బలమైనటువంటి వ్యక్తుల్ని యూజ్ చేశారు. చాలా గొప్ప గొప్ప వాళ్ళు అని కూడా అనుకుంటారు. కానీ ఆఫ్టర్ ఆల్ ఒక ఇంటర్ చదివే వ్యక్తో లేదంటే ఇంకొక ఒక ఇంజినీరింగ్ చదివినటువంటి వ్యక్తో ఇంత పెద్ద అంటే దాదాపు 20,000 కోట్ల రూపాయల నష్టానికి సంబంధించినటువంటి సినిమాలను వీళ్ళు నష్టపరిచారంటే వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఎంతలా చేస్తున్నారో చూడండి. చాలా అద్భుతంగా అనిపించింది. ఆయన చెప్తుంటేనే ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూసినట్టుగా అనిపించింది. ఎందుకంటే కారూర్ అనే ఒక తమిళనాడులో ఊరు తెలుసు మనందరికీ. రీసెంట్గా తొక్కిసలాట కూడా జరిగింది టీవీకే పార్టీకి సంబంధించి. అక్కడ ఒక ప్రవీణ్ అనే వ్యక్తి ఈ వ్యవస్థని అంతా కూడా నడుపుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తమిళ, కర్ణాటక ఎక్కడైనా కావచ్చు. ఒక బ్యాచ్ని మెయింటైన్ చేస్తా ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమాకి అప్లోడ్ చేసినందుకు 50 నుంచి ₹1,00,000 వరకు ఇస్తున్నాడట. అంటే 50,000 నుంచి ₹1,00,000 వరకు అతనికి ఇస్తూ అతనికి నెలకు వచ్చేటప్పటికి 9 నుంచి 10 లక్షల రూపాయలు తను సంపాదిస్తున్నాడు. అంటే ఇంట్లో కూర్చుని తన వ్యవస్థని ఎంత మెయింటైన్ చేస్తున్నాడో, ఎలా మేనేజ్ చేస్తున్నాడో ఆలోచించండి. అంతేకాదు తన ఇంటి చుట్టూ కూడా 360 డిగ్రీస్లో దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా అంత ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళుతున్నారు, తన ఇంటికి ఎవరన్నా పోలీసులు ఎంక్వైరీ కోసం వస్తున్నారా, అరెస్ట్ చేయడానికి వస్తున్నారా, ఎవిడెన్స్ తెలుసుకుని ఇక్కడికి ఏమన్నా వస్తున్నారా అని చెప్పి కెమెరాలు 360 డిగ్రీస్లో ఏర్పాటు చేసుకుని మానిటరింగ్ చేయడానికి కూడా ఒక వ్యవస్థను పెట్టుకున్నాడంటే అతను ఎలాంటి విలనో ఆలోచించండి. మామూలుగా మనం అయితే సినిమాల్లోనే చూస్తాం ఇలాంటివి, కానీ నిజ జీవితంలో అది చేస్తున్నాడు ఒక ప్రవీణ్ అనే వ్యక్తి తమిళనాడులో కారూర్ అనే దాంట్లో. అంటే మనం ఊహించండి. ఇంకొక అతను బీహార్లోనే ఎక్కడో ఉంటాడట. అతను ఇంటర్ చదువుకున్న ఒక అబ్బాయి ఏవైతే సినిమాలు ఇప్పుడు ఉంటాయో, ఇప్పుడంతా కూడా ఇంతకుముందు రీల్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు మాత్రం ఈ ఆన్లైన్కి సంబంధించిన ఈ డేటా అంతా కూడా వాళ్ళు ఒక హార్డ్ డిస్క్లో పెడతా ఉంటారు. ఆ హార్డ్ డిస్కుల్ని వాళ్ళ ల్యాప్టాప్ని హ్యాక్ ఎవరైతే 2 మెయిన్ వెబ్సైట్లు ఉన్నాయి వాళ్ళనే ఎక్కువగా సినిమాలు వాళ్ళందరూ కూడా అప్రోచ్ అవుతారు. వాళ్ళ దగ్గర స్టోరేజ్ చేసి వాళ్ళ ద్వారానే ఎక్కడ ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఎక్కడ సినిమా ప్రింట్ పడాలన్నా వాళ్ళ హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాంటి ఆ వెబ్సైట్లలో పనిచేసేటువంటి వ్యక్తులు, ఆ కంపెనీల్లో పనిచేసేటువంటి వ్యక్తుల ల్యాప్టాప్లని హ్యాక్ చేసి వాళ్ళంటే ఏదో ఒక గేమింగ్ యాపో లేదంటే ఇంకొకటో లేదంటే వెబ్సైట్లో ఇంకొకటో చూసుకుంటూ ఉంటారు. ఈ ఒక్క బేసిస్నే దాని మీద ఆ ల్యాప్టాప్లు యూజ్ చేయడం, సిస్టమ్ యూజ్ చేయరు కాబట్టి మిగతా వాటిలో కూడా యూజ్ చేసుకుంటారు. అలాంటి వాటిని ఫోకస్ చేసి వాళ్ళకి దేని మీద వాళ్ళు ఎక్కువగా డిస్టర్బ్ అవుతున్నారు, సైడ్ ట్రాక్ పడుతున్నారు, దాని మీద టచ్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ ల్యాప్టాప్ని హ్యాక్ చేసి ఆ డేటాని కలెక్ట్ చేసుకుని కొన్ని లక్షల రూపాయలకి అమ్ముతున్నారట. మీరు ఆలోచించండి. జస్ట్ ఒక చిన్న ఇంటర్ చదివిన ఒక అబ్బాయి ఈ స్థాయిలో, అతని తండ్రి ఏమీ సూపర్ కాదు లేదంటే ఇంకొకటి కాదు, అయినా కూడా ఇన్ని కోట్ల రూపాయల వ్యవస్థను మెయింటైన్ చేస్తున్నాడంటే సరే మనకేమొస్తుందిలే, సినిమాని తీసుకెళ్ళి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే వాడికేం వస్తుంది, ఆడి బొంద మహా అయితే ఒక 10,000 20,000 వస్తాయి, నెలకు వచ్చేప్పటికి ఒక 50,000 వస్తాయి అనుకుంటే కాదు, కొన్ని కోట్ల రూపాయల్లో అతనికి ముట్టుతున్నాయట. అది ఎలాగా అంటే బెట్టింగ్ యాప్స్. ఈ సినిమా అనేది జస్ట్ ఎవరైతే చూస్తారో, మనం ఐబొమ్మ కావచ్చు, మూవీ రూల్స్ కావచ్చు, ఇవన్నీ ఓపెన్ చేసి చూస్తుంటే చాలా క్లియర్గా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా యాడ్స్ వస్తూ ఉంటాయి, కింద లింక్స్ వస్తూ ఉంటాయి. మనం ఆ లింక్ క్లిక్ చేయగానే డౌన్లోడింగ్కి సంబంధించి దాంట్లో బోల్డని యాప్స్కి ముందు మనం అక్కడ తీసుకెళ్ళి ఆ తర్వాతే అది ఓపెన్ అయ్యేలా చూస్తుంది. 2-3 సార్లు తీసుకెళ్తుంది మనం చూస్తుంటే. సో అలాంటివన్నీ ఎక్కడో ఎవరో ఒకళ్ళు అరే ఇది బాగుంది, ఇది ఇక్కడ మనం ఆడితే బాగుంటుందేమో, ₹1,000 పెడితే 10,000 వస్తుందంట, ₹100 పెడితే 10,000 వస్తుందంట అనుకునే వాళ్ళు టచ్ చేస్తే చాలు నాశనం అంతే. అలాంటి వాటిని టార్గెట్ చేస్తూ అలాంటి వాళ్ళ కోసమే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోవడం కోసం, అంటే చాలామంది హీరోలు లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్సు, ఇన్స్టా వీళ్ళందరూ ప్రమోట్ చేస్తున్నారు కదా, అంటే అలా డబ్బులు ఖర్చు పెట్టడం కానీ ఇలా సినిమా మీద పెడితే ఎక్కువగా ఇంకా పబ్లిసిటీ పెరుగుతుంది, వాళ్ళకి మంచిగా ఇంకా కొన్ని కోట్ల రూపాయల్లో వస్తుందని చెప్పి వాళ్ళొక ఇలాంటి టైప్ ఒక దాన్ని తీసుకుని దాంట్లోనే ఎక్కువగా సినిమాలను అప్లోడ్ చేయటం,
ఫ్రీగా చూపించడం, ఫ్రీగా చూస్తూ చేసేటువంటి పనులు ఆన్లైన్ బెట్టింగ్స్ ఇంకొకటో చాలా చాలా దందాలు, కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు దాని ద్వారా ఆర్జిస్తున్నారు. జస్ట్ టచ్ చేస్తే చాలు 1000 రూపాయలు పోతాయి. అది ఎక్కడికి పోయినాయి ఏంటి అనేది ఎవ్వడికి సంబంధం ఉండదు. అసలు ఎందుకు పోయినాయి అనేది కూడా తెలియదు. ఇదేంటి మనం అనవసరంగా ఓపెన్ చేసుకునే అనేలోపు 1000 రూపాయలు పోతాయి. అంతేకాదు వాడు పర్సనల్ డేటా కూడా లాగేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఫోన్ కూడా వాళ్ళే మానిటరింగ్ చేసేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. బెదిరించేటువంటి పరిస్థితులు కూడా జరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దీనికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ పైరసీకి సంబంధించి నిన్న ఆయన చెప్పారు. ఎవరెవరిని బెదిరించారు ఇవన్నీ కూడా చాలా చాలా అదే చెప్పాను కదా, ఒకళ్ళకి ఒక లింక్ వెళ్తుంది, ఇది వీళ్ళు టచ్ చేసినప్పుడు ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇంకో చోటుకు వెళ్తుంది, అది ఇంకో చోటుకు వెళ్తుంది, తర్వాత వాళ్ళని బెదిరించి ఇంకొకటి చేసిన ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి సినిమా తీస్తే.